రీసెంట్‌లీగా రాహుల్ గాంధీ ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నారన్నమాట. ఆ సమస్య ఏంటో చెప్తే గనక 100% మీరు కూడా ఒకసారి ఆలోచిస్తారు. ఫ్యూచర్‌లోని ఇంకేమైనా ఆయనకి ప్రమాదం పొంచి ఉందా అని చెప్పేసి 100% మీరు దాని గురించి ఆలోచిస్తారన్నమాట. రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యూచర్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్‌ని బీజేపీ ప్రభుత్వం తన చేతుల్లోకి లాగేసుకుంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ యొక్క వీక్‌నెస్ అయితే ఈ బీజేపీ చేతిలోకొచ్చేసింది. అసలదేంటి అనే విషయం ప్రతీది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. మీకొక క్లారిటీ వస్తుంది. మరి అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌లీగా రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే ఇతర దేశాలకు పర్యటన కోసం వెళ్లారన్నమాట. ఇతర దేశం పర్యటన కోసం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు కలిసారన్నమాట. కొంతమంది వ్యక్తులు కలిసినప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కొన్ని కౌంటర్‌లు చేసింది. ఏ విధంగా అంటే రాహుల్ గాంధీ ఇతర దేశాలు వెళ్ళడానికి ప్రధానమైన కారణాలున్నాయి. ఈ రాహుల్ గాంధీ ఎవరైతే మన భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఎళ్లి కలుస్తా ఉన్నాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీ యొక్క ఈ ప్రయాణ ఛార్జీలు గట్టా పెట్టుకున్నది కూడా ఆళ్ళే. ఇయన్నీ మాకు తెలియాలి. మరి రాహుల్ గాంధీ ఎవరిని కలిసాడు వెళ్లి ఇన్నాళ్ళు కూడాను అడ్రెస్ లేకుండా ఒక ప్రతిపక్ష నాయుడు ఇతర దేశాలు తిరగడానికి అంత అవసరం ఏంటని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇటువంటి విమర్శలు చేసే క్రమంలోనే అతి పెద్ద ట్విస్ట్ కూడా ఒకటి బయట పెట్టారన్నమాట. అదేంటంటే రాహుల్ గాంధీ ఒక ప్రాంతంలోని ఒక బోట్ ఏరియా మాట. ఒక సంథింగ్ టూరిస్ట్ ఏరియాలా ఉంది. అటువంటి టూరిస్ట్ ఏరియాలోని రాహుల్ గాంధీతో పాటు ఒక పిల్లవాడు, అంతేకాకుండా ఇంకో మహిళ. వీళ్ళు ముగ్గురు కూడా చక్కగా బోట్‌లో కూర్చుంటా ఉన్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి అయితే ఆ బోట్ నడుపుతా ఉన్నాడనమాట. అటువంటి ఫోటో ఒకటి రిలీజ్ అయింది. ఆ ఫోటో రిలీజ్ అయ్యి డైరెక్టర్‌గా బీజేపీ యొక్క చేతిలోకెళ్ళిపోయిందన్నమాట. ఈ బీజేపీ చేతిలోకెళ్ళిపోయిన తర్వాత బీజేపీ ఒకటే అడుగుతోంది. ఆ పిల్లవాడు అదేవిధంగా ఆ మహిళ ఎవరు? అసలు నువ్వు ఇతర దేశాలకి ఎందుకు వెళ్ళని చెప్పేసి బీజేపీ ఎప్పటినుంచో అడుగుతా ఉంది. ఎందుకంటే ఈ ఫోటో ఇప్పుడే వచ్చింది కాదు. కనీసం కొన్ని రోజుల ముందే వచ్చిందన్నమాట. దాన్ని బాగా విపరీతంగా వైరల్ చేసిన తర్వాత బీజేపీ ఇప్పుడు దాన్ని పట్టుకుందన్నమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పే ఏదైతే మాట ఉందో ఆ ఫోటో మీద మీరు వింటే గనక 100% షాక్ గురవుతారన్నమాట. మీకేమనిపిస్తుంది? రాహుల్ గాంధీ గారు ఈ బీజేపీ అడిగిన ప్రశ్నలకి ఏం జవాబు చెప్తున్నారనిపిస్తుంది మీకు? కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నిజంగా తెలివితేటలుంటే గనక. సో, ఎప్పుడైతే బీజేపీ ఈ విధంగా అయితే అడుగుతోందో రాహుల్ గాంధీ ఇంకా ముచ్చెమటలు పట్టేసినాయన్నమాట. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీకి ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ ఉన్నది అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పి రాహుల్ గాంధీకి విపరీతమైన ముచ్చెమటలు పట్టేస్తా ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఏం చేశాడంటే ఒక క్లారిటీ ఇచ్చాడన్నమాట. ఆ క్లారిటీ ఏంటంటే ఆ బోట్ మీద ఉన్నటువంటి మహిళ అంతేకాకుండా నా పక్కన కూర్చున్నటువంటి ఎవరైతే ఆ బాబు ఉన్నాడో అంటే రాహుల్ గాంధీ పక్కనే కూర్చున్నారు లేదు. బాబు కూర్చున్నాడు. తర్వాత ఇంకో మహిళ కూర్చుంది. సో, వాళ్ళిద్దరూ కూడాను నా ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీ. ఆళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక పర్యటనలో వెళ్ళినప్పుడు ఆ బోట్‌లో మేము కూర్చున్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు క్లారిటీ ఇచ్చారన్నమాట. కానీ ఇక్కడ బీజేపీ ఏదైతే ఉందో పార్టీ బీజేపీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇంకో క్వెషన్ ఏసారు. ఆ క్వెషన్ ఏంటి వింటే గనక 100% షాక్ గురవుతారు మీరు. ఎప్పుడైతే ఇలాగ అన్నాడో రాహుల్ గాంధీ బీజేపీ టక్కుమని ఇంకో క్వెషన్ ఏసిందన్నమాట. ఏమనంటే సరే అయితే ఓకే. నువ్వు చెప్పింది కరెక్ట్‌గానే ఉంది. మరి నీ పక్కన ఆళ్ళిద్దరూ కూర్చున్నారు కదా! మరి నీ పక్కనే నీ ఫ్రెండ్ కూడా కూర్చోవాలి కదా! నీ ఫ్రెండ్ ఎందుకు లేడు బోట్‌లో అని చెప్పేసి ఒకేసారి అడగడంతోటి రాహుల్ గాంధీ గారు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారన్నమాట. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా అయితే ఆయన నా ఫ్రెండ్ ఫ్యామిలీ అని చెప్పారు కదా! మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమంటుంది? నీ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే గనక నీ పక్కన మరి నీ ఫ్రెండ్ కూడా ఉండాలి కదా! ఎందుకు లేడని చెప్పేసరికి ఇంకా రాహుల్ గాంధీ ఒకటే అన్నాడన్నమాట. సరే మీరు ఈ విధంగా అర్థం చేసుకుంటే గనుక నేనేం చేయాలి? ఇటువంటి విషయాల్లోని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడాను పరాయి వ్యక్తి యొక్క ఫ్యామిలీ. అంటే నా ఫ్రెండ్ ఫ్యామిలీ. అటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా బజారుకి లాగడం కరెక్ట్ కాదు. నన్ను ఏమనుకున్నా గాని పర్లేదు. కానీ ఈ విధంగా అయితే వేరే వాళ్ళ యొక్క ఫ్యామిలీని నాతో ఈ విధంగా అయితే అక్రమ సంబంధం కింద అంటగట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారైతే ఆయన తరపు నుంచి అయితే ఆయన స్టైల్‌లో చెప్పారన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడి దాకా ఎళ్తదని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా ముచ్చెమటలు పడతా ఉన్నాయి అందరికి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి ఒక అస్త్రంగా తయారైందన్నమాట. ఎందుకో క్లారిటీ లేదది. ఒరిజినల్ ఫోటో అది. ఎక్కడ కూడా ఇది ఫోటో వచ్చింది. ఏ ప్రాంతం నుంచి వచ్చిందో కూడా ప్రతీది కూడా బీజేపీ చేతిలో ఉందన్నమాట. దాన్నే ఇంకో బీజేపీ పట్టుకొని రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్‌ని డౌన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదు. తనకు ఫ్యామిలీ లేదని చెప్తా ఉన్నారు కదా! కానీ అప్పుడప్పుడైతే ఇటలీ ఎళ్లి పర్యటన గట్టా చేసుకుంటూ వస్తా ఉంటారు కదా! ఇటువంటి క్రమంలోని వీళ్ళది ఎవరని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అడుగుతా ఉంది. ఒక రకంగా అయితే రాహుల్ గాంధీ యొక్క ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ మీద ఆధారపడే ఉంది కదా! ఇప్పుడు నిజంగానే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నాడు, పిల్లోడు ఉన్నాడంటే గనక ఇప్పుడు ఎలా ఉంటదంటే రాహుల్ గాంధీ తన తల్లి ఇతర దేశస్తురాలు కాబట్టి అందుకే ఇతర దేశస్తుల యొక్క మహిళతోటి పెళ్లి చేసుకున్నాడు. మన భారతదేశం మీద అయితే రాహుల్ గాంధీకి ప్రేమ లేదు. ఎప్పటికైనా గాని
మరి రాహుల్ గాంధీ ఇతర దేశానికి వెళ్ళిపోతాడు. ఇతర దేశం మీద ప్రేమ ఎక్కువ అని చెప్పేసి కొత్త క్రియేటివిటీ చేస్తారన్నమాట. అందుకని చెప్పేసి రాహుల్ గాంధీ విపరీతంగా అయితే టెన్షన్ పడుతున్నాడు ఈ విషయంలోని. ఈ ఫోటో విషయంలోని. సో, అందుకనే రాజకీయ నాయకులు ఎక్కడికెళ్ళినా గాని చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. అదోటి మన ఇండియా యొక్క ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రధాని రేస్‌లో ఉన్నాడాయన. అటువంటి వ్యక్తి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో నాకు తెలిసిన మటుకైతే జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ పెద్ద సమస్య ఏర్పడిందన్నమాట. ఒకవేళ ఇది నిజం చేసేసారనుకోండి బీజేపీ పార్టీ, ఒకవేళ అది నిజమే అనుకోండి నాకు తెలిసిన మటుకైతే రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యూచర్ మీద చాలా పెద్ద దెబ్బ పడతదని నాకనిపిస్తుంది. సో, ఏది ఏమైనా గాని రాహుల్ గాంధీ గారైతే క్లారిటీ ఇచ్చారు. మా ఫ్రెండ్ ఫ్యామిలీ అది అలా అలా అనడం కరెక్ట్ కాదు ఇదని చెప్పేసి అంటా ఉన్నారు. సో, నాకు తెలిసిన మటుకైతే రాహుల్ గాంధీ చెప్పిందంతా కూడా నిజమే అనిపిస్తోంది. వేరే ఫ్యామిలీని ఈ విధంగా అయితే అనడం కూడా కరెక్ట్ కాదనిపిస్తోంది. సో, ఏది ఏమైనా గాని రాజకీయంలోని ఇటువంటియన్నీ కూడా మామూలే. సర్వమామూలమే. ఇయన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు గట్టేసుకుంటా ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దోషులను పెట్టుకుంటా ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉంటారు. ఇయన్నీ కూడా కామనే మాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం. మరి రాబోయే రోజుల్లోని ఆ ఫోటో యొక్క క్లారిటీ ఏ విధంగా బయటపడదో మనం వేచి చూడాలి. మీకేమనిపిస్తుంది? ఆ ఇద్దరు కూడాను రాహుల్ గాంధీ గారికి నిజంగానే సంబంధం ఉందా? లేదా? అనే దాని మీద మీకేమైనా క్లారిటీ ఉంటే గనక దాని మీద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.